కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలను మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాలలో 2 విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. అటు పాఠశాలలో సరైన వసతులు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలలో వెంటనే మౌలిక వసతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ చేయడం, ఎవరైతే ఇంకొద్దిగా ఎక్కువ ఉందో వాళ్ళకి పార్వతీపురం హాస్పిటల్లో చేర్పించడం, ఇంకా ఎక్కువగా ఉందని కేజీహెచ్ కూడా రిఫర్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి కార్యక్రమాలన్నీ కూడా చేసిన విషయం ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లలు ఎక్కువగా ఉన్నారు, అకామిడేషన్ తక్కువగా ఉంది, టాయిలెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది దానివల్ల వచ్చిందా, వాటర్ వల్ల వచ్చిందా, ఫుడ్ కంటామినేషన్ వల్ల వచ్చిందా అనేది ఇంకా మనకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ వాటర్ మనం చెక్ చేయించాం. పార్వతీపురంలో ఉన్న ల్యాబ్లో చెక్ చేస్తే వాటర్ ప్రాబ్లం లేనట్టుగా వచ్చింది. అయితే దీనికంటే ఇంకా అత్యున్నతమైనటువంటి ల్యాబ్లో టెస్ట్ చేయడానికి విశాఖపట్నం శాంపిల్ పంపించాం, ఇటు విజయవాడ కూడా పంపించాం.